అండి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి గడిచిన వారం నుంచి ఈరోజు కూడా మనందరికి దేవుడు ఆరోగ్యాన్ని ఆయుష్ ఇచ్చినందుకు మనందరం కూడా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. మంచిది. మరి ఈరోజు సంఘం యొక్క అవకాశంతో స్వార్థికుడైనటువంటి శ్యామ అన్నటువంటి అవకాశాన్ని బట్టి నాకు వాక్యం చెప్పేటువంటి అవకాశం వచ్చింది. అయితే ఎవరు వాక్యం చెప్పినా కానీ వాక్యం అనేది ఏంటంటే రెండు అంశాలు గల కట్నం. దీనికి పెద్దలు ఏమంటారంటే చెప్పేవాడికి గుచ్చుకునిద్ది, వినే వాళ్ళకి గుచ్చుకునిద్ది. సమయం ఖచ్చితంగా 12 ఇంకా ఒక 7 నిమిషాలు తక్కువ. నేను తక్కువలోనే మీ అందరికీ చెప్పి ముగిస్తాను. అయితే ఏది చెప్పినా ఎంత మనం మాట్లాడినా మన జీవితాలు మారటానికి మార్చుకోవటానికే, అంతకుమించి ఇంకేముందా? మరి కాలం గడుస్తున్నా మన జీవితాలు మన ప్రవర్తన మారకపోతే ఉపయోగం ఉందా? అమ్మా ఏమన్నా ఉపయోగం అంటే నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను, నా కొద్దిగా సమాధానం చెప్తాను, ఏమనుకోబాకండి. ఎందుకంటే వాక్యం ఎంత వింటే అంత జీవితం మారాలి, తత్వం మారాలి. మనిషి యొక్క తత్వం ఎంత వింటే అంత బలంగా నిలబడాలి. అది మనం చేయాల్సినటువంటి బాధ్యత. ఎంత వింటున్నాగానే మనలో ఆయన యొక్క లక్షణాలు, ఆ యొక్క విధి విధానాలు మనలో లేకపోతే వాక్యం విన్నదాన్ని బట్టి మనకేమైనా లాభం ఉందా? కష్టపడి వాక్యాలను సేకరించి పెద్ద పెద్దోళ్ళ కాడ తెలుసుకొని నిలబడి మేము చెప్పినా మాకు ఉపయోగం లేదు. ఎందుకంటే మళ్ళా మా మీద బయట నిందలు, ఇలాంటి పాప నష్టపడ పోతున్నారంట ప్రార్థనకి. వాళ్ళు ఏం నేర్పిస్తున్నారా ఎలాకే? అసలు వాళ్ళు కొత్తే కదా ఎలా నేర్పించడానికి అని నిందలు ఏమవుతుంది తెలుసా? మనం చేసే ప్రవర్తన బట్టి సంఘం మీదకే వచ్చేస్తాయి. కాబట్టి దినదినం ఎలా ఉండాలంటే మన మైండ్ ఎదుగుతూ ఉండాలి, వాక్యంలో నించుంటూ ఉండాలి. పలానా పిల్ల మీద ఏదైతే చూపించేటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఇది వాక్యాన్ని నేర్చుకునేటువంటి వాళ్ళందరికీ ఉండాల్సింది. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అంశం మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. మొదటగా మీరు చదువుకోవాలంటే పరలోక రాజ్యంలో ప్రవేశించేటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు అనుకోండి. పరలోక రాజ్యంలో ప్రవేశించేటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలను అనుకోండి, చదువుకుందాం. వీరిలో 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వాళ్ళందరూ కునికి నిద్రించుండ్రి. అర్ధరాత్రి వేళ ఈ పెళ్లి కుమారుడు పెళ్లి కుమారుడు యొక్క కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచి బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధి గలవారిని అడిగిరి. చాలా ఇది ఏంటంటే ఉపమానం. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి పరలోక రాజ్యం అనేటువంటి విషయంలో అనేక ఉపమానాల్లో ఇదొక ఉపమానం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, కొద్దిగా అర్థం చేసుకోండి. అయితే ఈ యొక్క విషయం మనకు అర్థం కావాలంటే ముందుగా యూదుల యొక్క కల్చర్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనకు తెలియాలి. ఏంటిదయ్యా అంటే ఈ యొక్క విషయం మనకు అర్థం కావాలంటే యూదుల యొక్క సాంప్రదాయంలో ఏంటంటే పెళ్లి కొడుకు పోయి పిల్లను చూడడం,
అర్థం చేసుకోండి. పెళ్లి కొడుకు పోయి పిల్లను చూసి నాకు నచ్చింది అని చెప్పి తల్లిదండ్రులకి చెప్పడం. ఎవరైనా చూస్తారు? అది తండ్రి చూస్తాడు లేదా తల్లి చూసింది. తల్లిదండ్రులు చూసి ఈ పిల్ల మాకు కరెక్టు, ఈ పిల్ల మాకు నచ్చింది అని కొడుక్కి చెప్తే కొడుకు ఏం చేయాలి? మ్యారేజ్ చేసుకోవాలి. ఇది మీకు ఎలా అర్థమవుతుందంటే యాకోబుగా ఇస్సాకు గారికి పోయి చూసారా? తండ్రి ఏం చెప్పాడు? పలానా చోట పలానా పిల్ల ఉంది, తీసుకొని వచ్చి నా కొడుక్కి వివాహం చేయని చెప్పి తన దాసుడికి చెప్తే ఏమయ్యాడు? చెప్పలా. మన అమ్మాయి కన్నుకుంది, ఆ అమ్మాయికి చెయ్యకుందని చెప్పి ఎవరు చెప్పలా? ఇస్సాకు చెప్పలా. తండ్రి ఆజ్ఞాపించాడు, తండ్రి వివాహం చేసుకోమన్నాడు. ఏం చేశాడు? అట్లా మీరు చూసుకుంటే చాలా మంది దాకా పడతారు బైబుల్లో. సమయం చాలా అయిపోయింది, నేను చాలా రెఫరెన్స్లు తీసుకున్నాను కాబట్టి సింపుల్గా తీసేస్తాను. అయితే ఎక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే తండ్రి చూస్తాడు కదా అమ్మాయిని చూసినప్పుడు అమ్మాయి మాకు నచ్చిందన్నప్పుడు కొంత సమయం తీసుకుంటాడు. కొంత సమయం తీసుకొని కుమారుడికి కొన్ని పరీక్షలు పెడతాడు. ఏంటి ఆ పరీక్షలు అంటే, కుమారుడు మొట్టమొదటగా వ్యవసాయం సొంతగా పండించాలి. 1 సంవత్సరం వ్యవధి అనుకోండి. సంవత్సరం వ్యవధిలో పెళ్లి చేసుకోబోయేటువంటి కుమారుడు తండ్రి పెట్టే పరీక్ష ఏంటిదంటే వ్యవసాయం వేయాలి, సొంతగా ఇల్లు కట్టాలి. వ్యవసాయం వేయాలి, సొంతగా ఇల్లు కట్టాలి. ఈ రెండు ఎప్పుడైతే కొడుకు చేస్తాడో తండ్రి చూసి నువ్వు వివాహానికి అర్హుడివి కాబట్టి నువ్వు వెళ్ళి, నేను ఒక కాలం ఒక అమ్మాయిని చూశాను కదా, ఆ అమ్మాయిని పోయి తెచ్చుకో అని చెప్పి పంపిస్తాడు. ఎప్పుడైతే పెళ్లి కొడుకు ఆ ఊరి గమనికి వచ్చాడో వాళ్ళందరూ కూడా ఇంకా బోరలు, మేళాలు, తాళాలు అవన్నీ కూడా హంగు ఆర్భాటాలు, ఇంకా ఎవరి కాలం ఉన్నటువంటి ఆ సంపదను బట్టి వాళ్ళు చేసుకుంటారు. ఇది ఈ యొక్క విషయాన్ని యూదుల యొక్క విషయంలో మనకు అర్థం కావడానికి దేనారం అంటే మనకు అర్థమవుతుందా? యూదులకు అర్థమవుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి విధి వ్యవహారాలను బట్టే దేవుడు ఏం చేశాడంటే మాట్లాడాడు, ఉపమాన రూపంలో మాట్లాడాడు. ఇది అర్థం చేసుకోండి, ఇది అర్థం కావడానికి. అయితే తండ్రి చూసి వచ్చిన తర్వాత కుమారుడు మరలా రెండోసారి వెళ్ళి భార్యనే, తండ్రి చూసినటువంటి అమ్మాయిని తీసుకొని తండ్రి ఇంటికి వచ్చి వివాహం చేసుకోవాలి. ఇది యూదుల యొక్క సాంప్రదాయం. ఇదొక విషయాన్ని అలంకార రూపంగా మాట్లాడిన విషయంలో 10 మంది బుద్ధి గలవారు, 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేనివారు. ఈ బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు అనేటువంటి విషయంలో బుద్ధి గలవారి యొక్క లక్షణాలు మనం చూసుకుంటే చాలా ఉండే, సమయం సరిపోదు కనుక బుద్ధి లేని వారి యొక్క లక్షణాలు మనం చూసుకున్నాం. వీటిల్లో మనకి 3 ఆత్మీయ విషయాలు మనం నేర్చుకోవచ్చు. వీటిలో బుద్ధి లేని వారి యొక్క విషయంలో వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క విషయాలను మనం తెలుసుకుందాం. మొట్టమొదటగా వాళ్ళలో ఉన్నటువంటి లోపాన్ని మనం చూసుకున్నాం. మొట్టమొదటగా మనం వాళ్ళలో ఉన్నటువంటి లోపాన్ని చూసుకుందాం. ఇదే 25వ అధ్యాయం 3వ వచనం. ఏంటిది? ఏమి లేదంట? బుద్ధి లేదు అనే దానికి మనకు అర్థమయ్యే భాష ఏమైనా ఉందా? చెప్పండి ఏమైంది? తెలివి లేనివాడు, ఇంకా బుద్ధి లేనివాడు అన్నాడు, తెలివి లేనివాడు అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. ఈ బుద్ధి లేని వాళ్ళ యొక్క లక్షణం మనలో ఏమైనా ఉందా? చూసుకుందాం. ఒక మాట చూసుకుందాం, ఎందుకంటే చాలా రెఫరెన్సులు రాసుకున్నాను. ఒక పాయింట్ చూసుకుందాం. బుద్ధి లేని వారి యొక్క లక్షణం. మొట్టమొదటగా సామెతల గ్రంథం 15వ అధ్యాయం. ఏబు గ్రంథం బుద్ధి విషయంలో మాట్లాడుతున్నాడు చూడండి. ఏబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ఏబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. అమ్మా, నీ మాటలు రొట్టెలు వాణిని ఆదుకొని ఉండేది, కృంగిపోయిన మోకాళ్ళు గలవాణిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడివై. పై కనపడు చూడు, 3వ వచనం చూడు.
దేవుడు అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడు. అనేకులకు దేవుడు ఏం చేస్తున్నాడంటే బుద్ధి నేర్పిన బుద్ధిని జ్ఞానమును ఏం చేస్తున్నాడు? నేర్పుతున్నాడు. నేర్చుకున్నటువంటి వారి లక్షణాలు చూడండి ఎలా ఉండేయో. సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. 15:20. జ్ఞానము గల కుమారుడు సంతోషపెట్టును. ఎవరిని సంతోషపెట్టును? తండ్రిని. బుద్ధిహీనుడు తిరస్కరించును. తమ తల్లిదండ్రులను తిరస్కరించును. తిరస్కరించను. తల్లిదండ్రులను ఏం చేస్తారంటే వాళ్ళు అవమానపరుస్తారు, తిరస్కరిస్తారు. ఇంకా చెప్పాలంటే లెక్క లేకుండా మాట్లాడతారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మనం ఏం చేయాలంటే వాళ్ళకి అన్నం వస్త్రం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. బుద్ధి లేని వాళ్ళ యొక్క లక్షణాలు ఇంకొకటి చూసుకుందాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 12-11. తన భూమిని సేదపరచుకుని వానికి తన భూమిని సేదపరచుకుని వానికి ఆహారం సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. వాస్తవంగా పొలం ఉందనుకోండి, పొలము మీద ఎవరైనా సరే కష్టపడితే ఏమైంది? వాళ్ళకి లాభం వచ్చింది. వ్యర్థమైన ఈ పొలాన్ని వదిలేసి, ఈ పొలాన్ని గాలికి వదిలేసి నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, లేదా ఊరకొచ్చే వాటి విషయంలో నేను ఆతృత పడతాను. ఇంకా చెప్పాలంటే ఇంకొక మళ్ళా చదువమ్మ ఒక మాట. తన భూమిని సిద్ధపరచుకుని వానికి ఆహారం సమృద్ధిగా కలుగును. అంటే ఎవడైనా సరే తన చేతుల ద్వారా కానీ, తన యొక్క కష్టం ద్వారా కానీ, తన యొక్క భూమి ద్వారా కానీ ఎప్పుడైతే వాడు కష్టపడతాడో వాడికి ఏం దొరికిద్ది? ఆహారం దొరికిద్ది. వ్యర్థమైన వాటి విషయం నందు, ఉపయోగం లేని వాటి విషయం నందు ఎవరైనా సరే అనుసరిస్తే మనకేమైంది? ఏమొచ్చిద్దమ్మా? బుద్ధి లేనివాడు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మనలో ఎవరైనా సరే కష్టపడే తత్వాన్ని విడిచిపెట్టి వ్యర్థమైన వాటి విషయంలో మనం ఎప్పుడైతే చురుగ్గా ఉంటామో వాడెవడు? బుద్ధి లేనివాడు. ఇంకొక మాట చూసుకుందాం చూడండి. కీర్తన గ్రంథం 14:1. ఫాస్ట్గా 14:1. దేవుడు లేడని బుద్ధిహీనులు ఎవరంటే ఇంకొక పాయింట్ ఉంది, ఇంకొక లక్షణం ఏంటి తగులుతాయి? దేవుడు లేడని చెప్పి బ్రతుకుతూ జీవించేవాడెవడు? బుద్ధి లేనివాడు. తల్లిదండ్రులను అవమానపరచువాడెవడు? బుద్ధి లేనివాడు. లేదా తన యొక్క శరీరం ద్వారా, తన యొక్క ఆస్తి ద్వారా కష్టం అనేది మర్చిపోయినటువంటి వాడెవడు? బుద్ధి లేనివాడు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. అయితే మళ్ళా మనం మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 25:1. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి లేని వారు లక్షణాలు ఎలా ఉంటే ఒక 3 విషయాలు చూపించాను. దేవుని యొక్క రాజ్యానికి అనర్హులు అంటే అర్హులు కాని వాళ్ళ లక్షణాలు ఏమంటే ఆ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా అడగటానికి కూడా బాగుంటుంది. ఏంటిది? మొదటిదే తల్లిదండ్రులను తిరస్కరించువారు. రెండోది తన పనిని, తన ఆస్తిని, తన పొలమును పండించకుండా వ్యర్థమైన వాటి విషయంలో ఆశపడే వాడు. వ్యర్థమైన అంటే ఈ భూలోకంలో ఏదైనా అనుకోండి, అది ఏదైనా అనుకోండి, ఇది అది అని కాదు. వ్యర్థమైన వాటి విషయంలో ఆశపడేవాడు, లేదా ఆతృత చూపేవాడు, లేదా అనుసరించే వాడు బుద్ధిహీనుడు. ఈ 3 విషయాలు చదువుకుందాం. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా ఇంకో పాయింట్ నూనె ఏం తీసుకొని పోలేదు? నూనె తీసుకొని పోలేదు. ఈ నూనెకి చాలామంది దైవజనులు ఏం చెబుతారంటే పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక ఆయన్ని చూపించి చెప్తారు. అయితే అది వాస్తవమే, ఎవరు దాన్ని కాదనడానికి వీల్లేదు. అయితే మనకు అర్థం కావడానికి ఇంకో విషయంలో మనం మాట్లాడుకుందాం.
వాస్తవం ఇప్పుడు వాళ్ళల్లో ఇంకొకటి లోపం. ఒక లోపం ఏంటిది? బుద్ధి లేనివారు. రెండో లోపం ఏంటిది? నూనెని తీసుకొని పోనివారు. నూనె విషయంలో చూసుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 21వ అధ్యాయం. సామెతల గ్రంథం 21:20. అమ్మా, ఎరువుగల ధనమును నూనెయు ఏముండిద్దంట ఇంట్లో? నూనె ఉంటుంది. అందరిలో ఉండిద్ది కదా నూనె. నూనె ప్రత్యేకంగా ఉంటుంది. అమ్మా అనిష, పెద్దగా చెప్పు. నూనె ప్రత్యేకంగా ఉంటుంది. నూనె గురించి మాట్లాడటం ఏంది? అది విలువ కలిగింది, అరుదుగా దొరికేది అది. ఆ రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి యంత్రాలను బట్టి ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చినాయి, కానీ ఆ రోజుల్లో ఒక నూనెను బయటికి తీయాలంటే అది చాలా కష్టంతో కూడుకుంది. అంటే ఏదైతే కష్టంగా ఉండిద్దో బైబుల్లో అదేంటంటే బాగా విలువ కలిగింది, దొరకంది, అరుదుగా ఉండేది. మీకు ఇంకో విషయం చెప్పాలా? రాజులలోనే అంట నూనె ఉండేది ఆ రోజుల్లో. మరి మనందరం ఎట్ట తినాలంటే ఏం లేదు, ఉడకబెట్టుకొని ఉప్పు కారం చల్లుకొని తినేది. మనం పాత రోజుల్లోకి వెళ్తే మన తాతలు ఏం తినేవాళ్ళు? చాలా మంది చెబుతారు గంజి. జొన్న పువ్వులో నూనె ఉండిద్దా? గంజి పాత్ర ఎనికిపోతే ఒక 100 సంవత్సరాల గంజి ఉండిద్ది, జొన్న ఉండిద్ది, సొత్తన్నం ఉండిద్ది. అంటే నూనెని మనం పోసుకొని తాగే అంత స్తోమత కూడా మనకు లేదు. నూనెనే ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడేదంటే అది విలువ కలిగింది. అది సామాన్యుల యొక్క ఇంట్లో ఉండేది కాదు. అది నీకు అర్థమైంది? అర్థం కాదు. ఏలీ గారు, అయ్యా నా భర్త చనిపోయాడు, నా పరిస్థితి ఏందయ్యా, మరి నేను నా కొడుకు రోడ్ల మీద పడాలా అంటే ఏలీ గారు ఏ వాగ్దానం ఇచ్చాడు? నీకు విస్తారమైన బంగారం ఇస్తా పోవాలా. బంగారం విలువ కలిగిందే కాదంటున్నా. ఎలీషా గారా, బంగారం విలువ కలిగిందే. కాకపోతే ఏం చేశాడంటే, నువ్వు ఇంటికి వెళ్ళి నీ తలుపేసి నీ కుండలన్నీ బయట పెట్టి ప్రార్థన చెయ్యి, నీకేమొచ్చింది? నూనె వచ్చింది అన్నాడు. ఆ నూనె ఏం చేసిందామా? ఎగబడి కొంటారు ఆ రోజుల్లో. నూనె అనేది విలువ కలిగింది. ఆ విలువ కలిగింది ఎవరిలో ఉండిద్ది? బుద్ధిహీనులలో. జ్ఞానంగా ప్రవర్తిస్తే మన కుటుంబంలో అన్నీ ఉంటాయి, అర్థం చేసుకోండి. అజ్ఞానంగా ప్రవర్తిస్తే ఈ రోజుల్లో మన పిల్లలకు మనం కొన్ని విషయాలు మనం పక్వాలను చూసి బాధపడతా ఉంటాం. అవునా కదా? నేను నా కొడుక్కి నేను ఇలాకపోతున్నాను, నేను నా కొడుకుని పలానా దాంట్లో నేను చదివించలేకపోతున్నాను. ఎందుకంటే నువ్వు బుద్ధిహీనంగా ప్రవర్తించడాన్ని బట్టి నీకేమొచ్చింది? సమస్య వచ్చేసింది. నీ ఇంటిలో నూనె లేకుండా పోయింది, నీ ఇంట్లో ధనం లేకుండా పోయింది. ఆ రోజుల్లో వాళ్ళు కూడా ఏం చేశారు? నూనె విలువ కలిగినటువంటి ఒక నూనెని తీసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత చాలా రెఫరెన్స్ ఉండే తర్వాత చూసుకున్నాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి 9:7. మీరు పోయి సంతోషముగా 9:8. ప్రసంగి 9:8. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రము ధరించుకొనుడి, నీ తలకు నూనె అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎప్పుడు కూడా నువ్వు తక్కువ చేసుకోబాకు. నీ తలకు ఎప్పుడు నూనె ఉండాలి. ఇంకా మనం మాట్లాడుకుంటే ఇంకా ఉంది. ఇంకా ఏమైనా ఉందా? హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. 16:9. అప్పుడు నేను నిన్ను నీళ్లతో కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నేను నూనెతో అంటి. చాలమ్మా. అంటే దేవుడు కూడా ఏం చేశాడంటే మానవుడికి విలువ కలిగిన దాంతోనే వాడికి ఏం చేశాడు? పనులు చేసినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మరలా ఇంకో మాట చెప్పండి. లోకాసు వార్త 7వ అధ్యాయం 46వ వచనం. వేష సంగతి మీకు తెలుసు కదా, రాసుకోండి, నేను చెబుతాను. ఆమె ఏం చేసింది? యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములు. ఆ రోజుల్లో నూనె కంటే ఇంకా విలువైంది ఏంటంటే అత్తరు. అంటే నూనె అనేది ఏంటంటే ఒక కుటుంబంలో ఒక ఇంట్లో మనందరం కూడా నూనె అనేది ఏంటంటే సిరి సంపదలకు నిలయం లాంటిది. సిరి సంపదలకు నిలయమైనటువంటి దాన్ని
తండ్రి అయిన దేవుడుగానే బైబిల్లో ఉన్నటువంటి గ్రంథకర్తలుగానే పరిశుద్ధాత్మ దేవునితో కూడా పోల్చారు. అయితే ఈ బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంటే వాళ్ళతో పాటు బుద్ధి లేకుండా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి వచ్చారు. తర్వాత వాళ్ళతో పాటు ఏం తెచ్చుకోలేదు? నూనె అంటే పరిశుద్ధాత్మ దేవుని అనుకోవచ్చు, లేదా కుటుంబాన్ని ఏది అస్తావ్యస్తంగా చేసి దేవుని రాజ్యంలో ప్రవేశిద్దాం అనుకున్నటువంటి వ్యక్తులుగా మనం రెండు అనుకోవచ్చు. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం చదువుకుందాం, మళ్ళా కంటిన్యూ. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకొని పోయి పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా ఇది పెద్ద సమస్య అండి. ఏంటిది ఇది? అలా పెద్దగా ఏంటిది ఇది? నిద్ర అనగా నిర్లక్ష్యం. ఇంకా ఇంకో భాష ఏమన్నా ఏముందలే అనేటువంటి విషయం. రెండు విషయాలు మనం తెలుసుకున్నాం. ఒకటి, బుద్ధి లేని కన్యకలకు ఉన్నటువంటి లక్షణం. ఒకటి, బుద్ధి లేదు. రెండు, వాళ్ళ చేతులు ఏమి లేదు, వాళ్ళ ఇంట్లో ఏమి లేదు, సమృద్ధి లేదు. వాళ్ళ శరీరంలో కానీ వాళ్ళ ఆత్మీయలో కానీ ఏమి లేదు, ఆత్మీయత లేదు. అంటే నూనె లేదు అంటే వాళ్ళలో ఏమి లేదు, ఆత్మీయత లేదు. నూనె లేదు వాళ్ళలో అనగా ఏంటంటే వాళ్ళలో ఆత్మీయత లేదు. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో లేడు అనుకోవచ్చు. మరలా వాళ్ళలో ఏముంది? నిద్రించారు. అసలు రెండుకే లేదు. మరలా ఇంకోటి ఏంటిది? నిద్ర. ఈ నిద్ర ఎంత ప్రమాదమో బైబిల్ చెబుతుంది చూడండి. సామెతల గ్రంథం అర్థమవుతుందిగా, 4వ అధ్యాయం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. కాదు సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. సోమరి ఎందాక నువ్వు పడుకొని ఉందువు, ఎప్పుడు నువ్వు నిద్ర లేచెదవు, కొద్దిసేపు అప్పుడప్పుడు మా సహోదరులు మేము చెప్పుకుంటాం, ఏందన్నా అమ్మాయి 7 దాకా కూడా లేకపోతన్నా, ఏం చెప్తామన్నా, మా అమ్మకని చెప్పేదా అమ్మాయికని చెప్పేదా? నేనేమన్నాను, నువ్వేమనబాక మీ అమ్మకి అప్ప చెప్పి. అలా లేదు. అంటే ఒక నిద్ర వల్ల ఏమైందంటే కుటుంబంలో ఏమొచ్చింది? అసలు నిద్ర నేను పెందలాడి లేవాలి, నా పనులు నేను చేసుకోవాలనేటువంటి ఇంట్రెస్టే నీకు లేకపోతే దేవుడి గ్రంథాన్ని ధ్యానించాలి, పరలోకం నేను పోవాలి, పరలోక ప్రవేశం చేరాలి, దేవుని ఆజ్ఞలను పాటించాలి అనేవి ఉంటాయా? ఉంటాయనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఉండవు. ఏమన్నాడు? అదే చదవండి. కొద్దిసేపు కొద్దిగా చలిగా ఉంది, కొద్దిగా టైం ఎంత అయింది? 7 మళ్ళీ లెగుతారు, టైం చూస్తారు. కామన్గా మనుషుల యొక్క జీవితంలో జరిగేటువంటి విషయాలు. నిద్రించడం తప్పు కాదు. ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు నిద్రపోవాలి. కుటుంబ సమస్యల్లో ఉంటే భర్త నిద్రపోతే బాగుండిద్దా? రెండింటికి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే కుటుంబ వ్యవస్థను ఎలా బతికించుకోవాలి చెప్పింది. కొత్త నిబంధన ఏం చెప్పిందంటే ఆత్మీయ ఈ యొక్క గుడారాన్ని ఎలా నిర్మించుకోవాలో చెప్పింది. ఇప్పుడు ధర్మశాస్త్రం తీసేద్దాం, ముసేద్దాం, కొత్త నిబంధన ఫాలో అవుదాం. సరే, కొత్త నిబంధన తీసేద్దాం, ధర్మశాస్త్రం ఫాలో అవుదాం. చెట్టు కాదు, రెండు ఉండాలి. కాబట్టి ఏంది మళ్ళా చదువుదాం ఆ మాట. ఇంకా కొంచెం సేపు నిద్రిద్దాం, కొంచెం కునికిదనని, కొద్దిగా చలి తగ్గుతుందని నేను కొనుక్కుంటానని నువ్వు అనిచుందు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు ఏమొచ్చింది? దరిద్రం వచ్చేం పడిద్ది. ఇంకా
ఆయుధదారుడు ఆ వచ్చినట్టు ఆయుధదారులు కత్తులు పట్టుకొని ఆయుధదారుడు వచ్చినట్టు ఆయుధదారుడు వచ్చినట్టు లేవి నీ యొద్దకు వచ్చి లేవి నీ మీదకే. వీళ్ళందరూ ఎవరన్నా ఫైనాన్స్ వాళ్ళే, ఫైనాన్స్ వాళ్ళు, చీటీలోళ్ళు, అప్పులోళ్ళు. నవ్వబాకండి, సీరియస్ విషయం ఇది. ఎందుకు దానికి నవ్వుతారు? బైబిల్ చెప్పింది చెప్పినట్టు మనం ఫాలో అయితే సమస్యలు ఉండవు. ఒకవేళ భర్త ఉత్సాహం ఉండి భార్య అనిద్ది, ఏమనిద్ది? నేను కొద్దిసేపు కొనుక్కుంటాను, నేను కొద్దిసేపు నిద్రపోతాను అన్నా కానీ చెట్టు కాదు. ఒకళ్ళకొకళ్ళు చేసుకుంటేనే అది కుటుంబం. కుటుంబం ఒకళ్ళ మాట ఒకళ్ళు గౌరవించుకుంటూ, ఒకళ్ళ మనస్తత్వం ఒకళ్ళు తెలుసుకుంటూ, నా భార్య కష్టపడుతుంది, నేను కష్టపడాలి, నా భర్త కష్టపడుతున్నాడు, నేను కష్టపడాలనేటువంటి విషయం కలిగిందే భార్యాభర్తల యొక్క బంధం. ఎవరైనా సరే ఈ విషయం నేను పాటించను, నేను ఈ విషయాన్ని నేను ఇది కాను అని అనుకున్న వాళ్ళ ఇంట్లోకి ఏమొచ్చింది తెలుసా? సమస్యలు వచ్చేస్తాయి, ఆయుధాలు పట్టుకొని వచ్చేస్తారు, దోపిడీ దొంగ వచ్చినట్టు మన కుటుంబం మీదకే వచ్చేస్తారు. బైబిల్ మనం ఆలోచించాలే కానీ సమస్త ఆలోచనలకి మూలం బైబిల్. మానవుడు ఎలా జీవించాలి, ఎలా బతకాలి, ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించాలి, ఎలా జీవించాలి, భార్యని ఎలా ప్రేమించాలి, భార్యతో ఎలా సంతోషంగా ఉండాలనేటువంటి విషయాలకి ఇది కేంద్రం. ఇది కుటుంబ వ్యవస్థల పుస్తకం అనుకోవచ్చు. ఒక మాటతో చెప్పాలి, ఇంకో మాటతో చెప్పాలంటే ఆత్మీయ కుటుంబాన్ని కట్టుకున్నటువంటి పుస్తకం. ఇంకో మాట చూస్తున్నాం చూడండి, ఇదే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. అట్టివారు కీడు చేయనదే ఎవరంటే ఇల్లు కంటిన్యూ అక్క. ఎదుటి వాడిని పడదోయనదే శపథం చేస్తారు. ఎవరైనా సరే నిద్ర విషయం శపథాలు చేస్తారు. వాళ్ళకంట ఎదుటి వాడిని ఎలాగైనా సరే వాడి మీద ఈరోజు నేను ఏదో ఒకటి తెచ్చి ఏదో ఒక వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం దాకా నేను కాదు, వాడికి ఏందంట నిద్ర పట్టదంట. ఎదుటి వాడిని ఏదో ఒకటి చేసిన దాకా కూడా నిద్ర రాని తత్వం మనలో చాలా మందికి కూడా ఉండిద్ది. వాళ్ళు ఏంటంటే బయట వాళ్ళకి మనం ఏది చేస్తామో తెలియదు కానీ భార్యాభర్తల మధ్యనే భార్య ఒక మాట భర్తనంటే ఆ నైట్ భర్త నిద్రపోతాడా? నిద్రపోడు. దానికి ఏం చేయాలి? నన్నంటే తక్కువ చేస్తుంది, నన్నంటే ఇది చేస్తుంది అని ఆ అమ్మాయిని ఏదో ఒకటి చేసిన దాకా, ఏదో ఒకటి అయిన దాకా మనకేం రాదు. ఈ విషయంలో ఫిలిప్ అని ఒప్పుకున్నాడు. బైబిల్లో మళ్ళా దొక్కది, అట్టివారు కీడు చేయనదే నిద్ర పట్టదు, ఎదుటి వాడిని నెట్టందే. పెద్ద ప్రమాదంలో కూడా పెద్ద ప్రమాదం, దేవుడు ఒప్పుకొనని ప్రమాదం అది. ఇంకో మాట చూసుకున్నాం చూడండి, ఇదే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 13 ముగించి చెప్తాను. లేమికి భయపడి నిద్రయండి చదువు. నువ్వు మేలుకొని ఉండి ఆహారం తిని. చాలా మంది ఏమైందంటే సమస్యల మీద పడ్డప్పుడు అమ్మాయి ఇంకేం పోతాం, ఏం కష్టపడతాం, ఎంత చేసినా కానీ ప్రతిఫలం లేదు, నువ్వు ఆ మనసు మీద కొనుక్కో, నేను ఈ మనసు మీద కొనుక్కుంటాను, మనం ఎవరు ఏది చేసినా ఉపయోగం లేదని చెప్పి నువ్వు అనుకుంటామేమో. ఒకవేళ అలా అనుకోబాక, అలా నువ్వు నిద్రించబాక, లేచి నువ్వు నీ భార్య కలిసి కష్టపడి సంపాదించి నీ కుటుంబాన్ని రక్షించుకో. ఆత్మీయంగా ఇంకో మాట మాట్లాడుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ తెలుసుకొని అలాగ చేయండి. ఎలాగ చేయాలి? ఇంకా మీరు చదువుకుంటారు రోమీలకు రాసిన పత్రికలో చాలా విషయాలు ఉన్నాయి. వాస్తవంగా ఏంటంటే
కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కుటుంబం సమస్యల్లో ఉన్నప్పుడు, కుటుంబం అడుగంటుతున్నప్పుడు మనం నిద్రపోయేటువంటి ఆలోచన మనందరం కూడా ఏం చేయాలి? మానుకోవాలి. ఆత్మీయ జీవితం నష్టపోతున్నప్పుడు, ఆత్మీయంగా నేను ఎదగనప్పుడు రోమీలకు రాసిన పత్రికలు చూసుకుని ఏమైందంటే, కాలం నెరిగి నువ్వు ఏ కాలం ఎరగాలి? వయసు 30 సంవత్సరాలు వచ్చింది, మోకాల నొప్పులు వస్తున్నాయి, చిన్నగా తలకాయ నొప్పి వస్తుంది, కంటి చూపు కొద్దిగా తగ్గుతుంది, కాబట్టి నీకు కాలం దగ్గర పడుతుంది. రేపో మాపో ఏదైనా జరిగిద్దామో ఎరిగి నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. అటు కుటుంబ పరంగా మెలకుగా ఉండాలి, ఇటు ఆత్మీయంగా ఇవ్వాలి, మెలకుగా ఉండాలి. ఈ 3 విషయంలో వాళ్ళు తప్పు చేశారు. ఎవరు వాళ్ళు? బుద్ధి లేని వాళ్ళ పేరే అది, బుద్ధి లేని వారు. మనకున్న పేర్లు చాలా మంది, చాలా పేర్లు మనకున్నాయి. వాళ్ళకు ఉన్నటువంటి పేరు ఒకటే, ఏంటిది అది? బుద్ధి లేని వారు. బుద్ధి లేని వారి విషయంలో ఈ 3 విషయాలు చాలా సమస్యగా మారిపోయినాయి. ఆ రోజు చాలా సమస్యగా మారిన తర్వాత 25వ అధ్యాయం చూడండి, మళ్ళా 25. వాళ్ళందరూ కొనికి నిద్రించుండేది. రాత్రి వేళ ఇదిగో ఎప్పుడైతే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి దాదాపు ఒక 10 వచనాల్లో ఉన్నటువంటి బలహీనతలో ఈ బుద్ధి లేని కణికల్లో ఇన్ని ఒక లోపానికే యేసుక్రీస్తు వారి యొక్క కాడ రక్షణ ఉండిద్దో లేదన్నటువంటి ఆలోచన చాలా మందికి ఉంది. అసలు ఇన్ని తప్పులతోటి, ఇన్ని సోమరపణలతోటి యేసుక్రీస్తు వారి యొక్క వివాహానికి వచ్చారు. అప్పుడు ఏమైందో చూడండి, బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యుడని బుద్ధి గల వారికి అడిగాను. బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఏదన్నా సహాయం చేస్తే మేము మా దీపాలు ఆరిపోతాము. ఆయన రావటం లేట్ అయితే ఏదో సహాయం చేద్దామని చెప్పి మా దివిటీలో ఉన్న నూనె కొద్ది మీకు ఉంచాను అనుకో, ఏమైంది? మా దివిటీలు కూడా అప్పుడు మమ్మల్ని కూడా, మాకు కూడా ఏం పేరు వచ్చింది? బుద్ధి లేని కాదు. మీ సౌ మీరు చావండి, మా సౌ మేము చేస్తాం. పెన్షన్ అయినా కానీ పర్వాలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఒక 15-20 మందిలో నాకు తెలిసి బుద్ధి గల వాళ్ళు ఒక 10 మంది, బుద్ధి లేని వాళ్ళు ఒక 10 మంది. నాతో కూడా, అంటే మిమ్మల్ని అంటున్నాను కదండి, నాతో కూడా. యేసుక్రీస్తు వారు రాజ్యంలోకి వచ్చేటప్పుడు బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు ఒకే చోట ఉన్నారు, మనలాగే. అవునా కదా? ఆయన వచ్చిన తర్వాత చూడండి, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడింది. ఏమైంది? ఇలా అడిగిపోయారు వీళ్ళు. యేసుక్రీస్తు వారు వాళ్ళ యొద్దకు వస్తున్నప్పుడు వాళ్ళు చేసినటువంటి లోపాలేంటి? ఆయన ఎదుట వీళ్ళు లేకుండా ఉండడానికి గల కారణం ఏంటి? 3 కారణాలు చెప్పాను నేను. 1 బుద్ధి లేకపోవటం, 2 నూనె లేకపోవటం, 3 నిద్రించటం. ఈ 3 విషయాలు మన జీవితంలో ఉంటే కుటుంబం పాడైద్ది, పిల్లల భవిష్యత్తు పాడైద్ది, ఆత్మీయంగా మనం ఎదగలేము, పరిపూర్ణటువంటి పరిచర్య మనం చేయలేం. ఏమంటే వాళ్ళు అన్నారు, అయ్యా మేము నూనె తెచ్చుకున్నాం, నూనె కొనుక్కొచ్చుకున్నాం, డబ్బులు ఇచ్చాం, వెళ్ళిచ్చాం, తెచ్చుకున్నాం, మరి మా పరిస్థితి ఏంది అంటే ఏమన్నాడు చూడండి. అతడు ఏమన్నాడు? తెలియదా? ఎవరికి యేసుక్రీస్తు తెలియదా? అమ్మ రాణి, నువ్వు తెలియదా ఆయనకి? అమ్మా అది అమ్మ తెలియదా మీరు? పద్మ ఏమంటున్నాడు? మిమ్మల్ని నేను అన్నాడు. ఏమన్నాడు ఇంకా? మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆ దినమైనను ఆ గడియనను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. స్త్రీలారా జాగ్రత్తగా ఉండండి, పురుషులారా జాగ్రత్తగా ఉండండి. ఏమంటున్నాడు చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 28. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 28.
అప్పుడు వారు నన్ను గురించి వారు నన్ను గురించి మొరపెట్టుదురు గాని మొరపెట్టుదురు గానే ప్రత్యుత్తరమియ్యకుందురు. నేను వారికి ఏమైనా ప్రత్యుత్తరమియ్యకుందురు. అయ్యా తలుపుది అయ్యా, ఏదో పొరపాటున నిద్రపోయానయ్యా, ఏదో పొరపాటున బుద్ధిహీనంగా ఉన్నానయ్యా, నాలో ఆత్మీయత కోల్పోయానయ్యా, ఒక్కసారి తలుపు తీయా అని వేడుకున్నాగా నేను అన్నాడు, ప్రత్యుత్తరమియ్యకుందురు. నేను వాళ్ళకి ప్రత్యుత్తరము ఇయ్యకుందురు. ఇయ్యను. ఇంకా నన్ను శ్రద్ధగా వెదికెదురు గాని నన్ను వాళ్ళు మరలా ఎతికినాగానే వారికి నేను కనబడక యుందును. వాళ్ళకి నేను కనబడక యుందును. కనపడక యుందును. ఇంకా జ్ఞానము వారికి అసహ్యమాయెను. నేను ఎంత చెప్పినా బుద్ధి కలిగి ఉండండి, బుద్ధి కలిగి ఉండండి, క్రమంగా ఉండండి, కుటుంబాన్ని పోషించుకోండి, ఆత్మీయంగా ఎదగండి, నిద్రామక్తులుగా ఉండబాకండి అని ఎంత నేను బోధించినా కానీ వాళ్ళు ఏం చేశారు? జ్ఞానము వారికి అసహ్యమాయెను. జ్ఞానం వాళ్ళకి అసహ్యం వేసిందంట. నిన్న మొన్న మేమందరం ఒక 4 రోజులు బట్టి చికెన్ అంటే ఏమైందంట, చికెన్ యేసుబాబు అన్న ఏమన్నాడు, ఎప్పుడు చికెన్ వద్దేమవుతా అనుకున్నాం మేము. వాక్యం ఎంత ఇంటే అంత ఆత్మీయత ఉండాలి. ఎప్పుడైతే మనం వచ్చి ఎడకొచ్చి కూర్చొని ప్రవర్తించుకుని ఉంటామో అప్పుడు మనకు వాక్యం ఏమైందంటే అసహ్యమైంది. దేవుడు యెహోవా దేవుడు అన్నాడు, యేసుక్రీస్తు వారు ఏమన్నాడు చూడండి, ఇదే మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. 7:23. అప్పుడు నేను మిమ్మును నేను ఎన్నడూ ఎరగను. మనం చేస్తున్నటువంటి విషయాలకి, మన జీవితంలో జరుగుతున్నటువంటి పొరపాట్లకి, పాటించని విషయాలకి ఆయన ఒకనాడు ఒక పంచాయతీ కానీ ఒక తీర్పు కానీ వచ్చినప్పుడు అయ్యా అయ్యా అని చెప్పి మనం రొమ్ము కొట్టుకున్నా కానీ ఏమంటున్నాడు? అక్రమము చేయువారులారా ఓండ్రా మీరు నా యొక్క నుండి. బతకమన్నప్పుడు బతకరు, పాటించమన్నప్పుడు పాటించరు, నేర్చుకోమన్నప్పుడు నేర్చుకోరు, మార్చుకున్నప్పుడు అక్రమము చేయువారులారా అనేటువంటి విషయం బుద్ధి ఎవరునన్నాడు? బుద్ధి లేని. ఇంకా ఇంకో మాట ఉంది చూడండి, ఇంకో మాట ఉంది. మనం చెప్పుకుంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 8:9. దేవుని ఆత్మ మీలో ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన. దీనికి ఇంకో మాట చెప్పాలంటే ఎవడైనా సరే క్రీస్తు మనసు లేకపోతే, ఎవడైనా సరే క్రీస్తు యొక్క తత్వం లేకపోతే, ఎవడైనాను సరే క్రీస్తు యొక్క ఆలోచన లేకపోతే వాడెవరు? ఆయన వాడు. క్రీస్తు ఎలాంటి వాడు మన అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. బుద్ధి లేని కన్యకలకు ఉన్నటువంటి విషయం ఏంటో తెలుసా? ఇవన్నీ వాళ్ళు పాటించాల. వాళ్ళ కుటుంబాన్ని జాగ్రత్త చేసుకున్నారు, వాళ్ళ పిల్లల్ని జాగ్రత్త చేసుకున్నారు, వాళ్ళ స్థితిలో, వాళ్ళ ఆత్మీయ స్థితిలో వాళ్ళు నూనెని నింపుకున్నారు. ప్రభువు ఎప్పుడు వస్తాడో, ప్రభువు ఎప్పుడు వస్తాడని చెప్పి నిద్ర మానుకొని మెలకుగా ఉండాలి. అప్పుడు ప్రభు వారు వచ్చినప్పుడు బుద్ధి గల వారికి ప్రవేశం ఉంది. బుద్ధి లేని వారు ఏమయ్యారు? వెళ్ళిపోయారు. ఇంకొక మాట చూసుకొని ముగిస్తున్నాను చూడండి. అందరూ కొంతమంది ఆవిలెత్తున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల ఎరుకైన వాడే, దేవునికి తెలిసిన వాడే. మనము కానీ దేవుణ్ణి ప్రేమిస్తుంటే, లేదా దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తే దేవుడు ఏమంటాడో తెలుసా? పిలుపు, ఏంది దూరంగా నుంచున్నావు? నువ్వు నాకు తెలుసు కదా పిలుపు, ఏంది దూరంగా నుంచున్నావు? రా, ఇదిగో ఈ దేవుని రాజ్యం అంతా నీకోసమే కదా. లేదా శ్యామన్న అనుకోండి, శ్యాము నీకోసమేనా ఇదంతా? ఏంది దూరంగా, ఏంది అంత దూరం నుంచున్నావు జనాల్లో?
రా, దేవుని రాజ్యం నీకోసమే కదా నిర్మించింది. మళ్ళా చదవండి ఆ విషయం. ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడు, దేవుడికి తెలిసినవాడు. దేవునికి తెలిసినవాడు ఒకవేళ ఆ విషయంలో ఉన్నప్పుడు ఏమంటాడో తెలుసా? ఏంది దూరంగా నుంచున్నావు దివిటీ పట్టుకొని? ఏంది ఈ 5 ఆ బుద్ధి గల వాళ్ళలో దూరంగా నుంచున్నావు? ఏంది నువ్వు నాకు తెలిసినరా? నువ్వు నా ఆజ్ఞలు పాటించేవాడివి కదా, నువ్వు నా ఆజ్ఞల ప్రకారం జీవించేవాడివి కదా, నువ్వు నాకు తెలిసిన వాడివే కనుక రా నా సన్నిధికి రా. దేవుడి రాజ్యం మనం చెప్పుకోవాలంటే చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. ఇదంతా ఏంటంటే దేవుని రాజ్యంలో ఒకడు ప్రవేశించాలంటే వాడిలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితి లేదా బలహీనమైన స్థితి, చేరని వాడి యొక్క లక్షణాలు, చేరేవాడి యొక్క లక్షణాలు నేను ఇంకా చెప్పలేదు, తర్వాత ఎప్పుడైనా అవకాశం ఉంటే చెప్పుకున్నాను. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటల 25వ అధ్యాయం 1వ వచనం, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి. ఎప్పుడైతే పెళ్లి కుమారుడు వివాహం చేసుకోవడానికి పెళ్లి కూతురి వద్దకు వస్తారో ఆ పెళ్లి కూతురి కాడకు వచ్చినటువంటి స్త్రీలందరూ కూడా దివిటీలు వాళ్ళ ముఖాలు పట్టుకుంటే వాళ్ళకు కూడా పెళ్లి చూపులు జరుగుతాయి. అరే ఆ అమ్మాయి బాగుందరా, ఆ అమ్మాయి భలే ఉందరా, మా కొడుకు ఇస్తే బాగుండు, ఆ అమ్మాయి భలే చక్కగా ఉందరా అని చెప్పి ఏం చేస్తారో తెలుసా? వివాహానికి తీసుకుని పోతారు. ఎప్పుడైతే తలుపు వేయబడిందో ఆ యొక్క విందులో మనందరం కూడా భోజనం ఉండిద్ది, పదార్థాలు ఉంటాయి, స్వీట్స్ ఉంటాయి, పాలు ఉంటాయి, కడుపు బరీగా ఆహారం కూడా భుజించవచ్చు. తలుపుకు లోపల ఉంటే, తలుపుకి యువతలుంటే ఇంకా చీటీ పొట్టి మాటలంటారు జనాలు. ఏందమ్మా వచ్చేదాన్ని నోన్ తెచ్చుకోకూడదా? నిద్రపోయావా? 24 గంటలు నిద్రపోవటమేగా, ఈ మాత్రం నిద్రపోయావా అంటారు. ఇంకా మనకి వచ్చి పక్క వాళ్ళని అడుగుతున్నావు సిగ్గుగోలు లేకుండా అంటారు. ఇది సాక్ష్యం, మన ఆత్మీయ సాక్ష్యం. మనముగానే అసభ్యకరమైనటువంటి ప్రవర్తనతోటి సాక్ష్యం లేకుండా జీవిస్తే ఇరుగు పొరుగు నుండి వచ్చేటువంటి నిందలయ్యి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తలుపేసి తన ఆత్మీయుల లోపలికి తెలుసుకొని బుద్ధి లేని వారిని బయట పెట్టాడో అప్పుడే వాళ్ళ జీవితం, వాళ్ళ యొక్క విషయాలన్నీ కూడా వెల్లడపడిపోతాయి, సాక్ష్యం లేకుండా జరిగిపోతాయి. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది, నన్ను నేను హెచ్చరించుకునేది ఏంటంటే బుద్ధి లేని వారిగా మనం ప్రవర్తించకుండా, బుద్ధి లేని ప్రవర్తనతో మన కుటుంబాన్ని పాడు చేసుకోకుండా మనందరం కూడా కెమెరా ఆపేవాళ్ళండి అన్న, మనందరం కూడా బుద్ధి కలిగి ప్రవర్తించాలి. దేవుని యొక్క రాజ్యంలో హక్కు అధికారం గల వారిగా జీవించాలని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.